ఇక్కడుంటే నేను ఇవన్నీ పట్టించుకోను గానీ, ఊరక పిల్లలకి పిలకలేసి వదిలేస్తాను. ఊర్లో ఉంటే మాత్రం ఇంట్లో పూల చెట్లుంటాయి గదా! అమ్మ పిలకలేసిన వెంటనే పూలు కోసుకొని తీసుకొచ్చిస్తది. మా అమ్మ అయినా, మా అమ్మమ్మ అయినా పిల్లలకి జల్లేసిన తర్వాత పూలు పెట్టలేదనుకోండి ఇంక నన్ను బ్రతకనివ్వరు. సో, వాళ్ళ కోసమైనా పిల్లలకి పూలు పెట్టాల్సిందే రోజు అక్కడున్నప్పుడు. ముందు మీరందరూ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసేసుకోండి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి మా ఊరి చివర్లో ఉంటదనమాట. చాలా పవర్‌ఫుల్. మేము ఊర్లో ఉన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాము. పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలోనే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది. మీరు కూడా దర్శించుకుంటారు గదా! అని జెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మేము సింగరాయకొండ నుంచి మా ఊరు రావాలంటే కందుకూరు మీదుగా రావచ్చు. లేదంటే దాగుండూరు మీదుగా రావచ్చు. మేము ఎక్కువగా దాగుండూరు మీద నుంచే వస్తుంటాము. కందుకూరు మీద నుంచి వచ్చేటప్పుడు మాత్రం కార్ కొంచెం స్లో చేసి అయినా సరే దండం పెట్టుకొని వెళ్తాము. అంటే వచ్చేటప్పుడు దారిలో అక్కడక్కడ ఆగుతాం గదా! స్నానం అది చేయకుండా వెళ్ళకూడదు కాబట్టి కార్‌లో ఉండే దండం పెట్టుకొని వెళ్తాము. ఇవాళ వీడియోలో మీకు మా పొలం చూపిస్తాను. పెళ్ళికి ముందు ఎప్పుడో వెళ్ళాను. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవుతుంది మా పొలం దగ్గరికెళ్ళి. 9 ఇయర్సో, 10 ఇయర్సో అవుతుందిలేండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా పొలంలో వరేస్తే మా చెల్లి చేత, నా చేత వేపిచ్చారు. అప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడెళ్ళాను పొలం దగ్గరికి. రోడ్డు దిగంగాల్నే మా పొలం ఉంటదనమాట. ఇక్కడ సవకలేసున్నాయి గదా! ఆ సవకలు అండ్ అలాగే ముందు జామాయిలేసున్నాయి. ఆ సవకలు వేసిన దగ్గర నుంచి జామాయిలు వేసినంత వరకు మా పొలము. ఇప్పుడు మేము నుంచొనున్నది మా పొలం గాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు గూడా ఇక్కడికి ఎందుకొచ్చానంటే మీకు పొలం చూపించినట్టుంటది. మాకు ఇంటి దగ్గర పనేం లేదు. మమ్మల్ని ఏం పని చేయనివ్వట్లేదు. ఖాళీగానే ఉన్నాం గదా! అలా వెళ్ళొస్తే మాకు గూడా టైం పాస్ అవుతుందని చెప్పేసి వచ్చాము. మాకింకో దిక్కడ గూడా కొంచెం పొలం ఉంది. అది ఎక్కడుంటది అని ఒక ఐడియా ఉంది గానీ, ఆ పొలానికైతే నేనసలు ఇప్పటి వరకు వెళ్ళలేదు. మొన్న పండక్కి వెళ్ళినప్పుడు వెళ్లి చూసొద్దాం అనుకున్నాను. కానీ ఇంక కుదరలేదు అక్కడికి వెళ్ళడం అయితే. చాలా డేస్ తర్వాత వెళ్ళాం గదా! చాలా సేపు ఉన్నాం పొలం దగ్గర. అక్కడ మేమందరం కొన్ని వీడియోస్, ఫోటోస్ గూడా తీసుకున్నాము. అంతకు ముందైతే మా పొలంలో ఎక్కువగా వరి, పత్తి ఇవి పండించేవాళ్ళు. ఈ మధ్య వాటర్ సరిగ్గా లేవని చెప్పి ఈసారి సవకలు, జామాయిలు వేసేసినట్టున్నారు. మాకంటే ఇంతకు ముందైనా వెళ్ళాం కాబట్టి పొలాలంటే ఒక ఐడియా ఉంది. మా రీతుకైతే అంతా కొత్తగా ఉంది. దానికి చెట్లు ఇవన్నీ చూసి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే తనకు తానే ఫోన్ తీసుకొని వీడియోలు తీసేసుకుంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కి ముందున్న జనరేషన్స్ కి తేడా ఏంటంటే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, మేము రైతు బిడ్డలమని. ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం అది కుదరదు. ఇప్పుడు మనం ఎక్కడ వ్యవసాయం చేస్తున్నాం మన పిల్లలు అలా చెప్పుకోవడానికి చెప్పండి. మా ఇంట్లో వరకైతే మా అమ్మ నాన్న అయినా, బాబాయి పిన్ని అయినా, తాతయ్య వాళ్ళైనా ఎవరైనా సరే మా పొలంలో పంట పండించుకుంటూ మళ్ళీ వాళ్ళు వేరే పనికి వెళ్తారు. పొలంలో పనున్నప్పుడు వాళ్ళు వెళ్ళే పనికి వెళ్లకుండా ఆగిపోయి పొలంలో పని చూసుకుంటారు. పొలంలో రోజు పని ఉండదు కదా! సో అందుకని ఆల్టర్నేట్ గా ఇంకో పని కూడా చేస్తారన్నమాట. పిల్లలందరం మేము ముందు పొలం దగ్గరకు వచ్చేసామా, మా తాతయ్య మా వెనకే వచ్చాడు. అంటే పండగ కదా తాగిన వాళ్ళు తిరుగుతుంటారని భయపడి మా తాతయ్య మా వెనకే వచ్చి ఉండి మమ్మల్ని తీసుకెళ్లాడన్నమాట. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన ఇంట్లో పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు చిన్నవాళ్ళమే కదా. మీరు కామెంట్ చేస్తారు నాకు తెలుసు జాషు ఏదక్క అని. జాషుని ఇంట్లో నిద్రపుచ్చే మేము పొలం దగ్గరకు వచ్చాము.